శ్రీ గురుదత్త. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం 2012 ఫిబ్రవరి 3వ తారీఖున ప్రతిష్ఠ గావించబడింది. మొట్టమొదటిగా గుడివాడ ఆశ్రమాన్ని స్థాపించి స్వామీజీ వారు దత్తపాదుకా క్షేత్రాన్ని నిర్మించి గుడివాడ ప్రజల సహకారాలతో దత్తపాదుకా క్షేత్రం మరియు గురునిలయం నిర్మించడం జరిగింది. ఆ తదుపరి స్వామీజీ వారి ఆదేశాలతో అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణం చేపట్టి 2012 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి దాన్ని 2012 ఫిబ్రవరి 3వ తేదీన స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠ గావించబడింది. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానమై వెలుగుతున్నది ఈ దేవాలయం. తదుపరి కార్యక్రమం మొత్తం స్థలం అంతా కలిపి ఎకరం 50 సెంట్లు భూమి. ఇది ఒక ఎకరం భూమి ఇద్దరు భక్తులు చెరువుకు 50 సెంట్లు డొనేషన్ కింద ఇచ్చారు స్వామీజీ ఆశ్రమానికి. ఆ తదుపరి 2013లో నేషనల్ హైవే పక్కన 25 సెంట్లని ₹1 కోటి పెట్టి నేను వచ్చినా కొనుగోలు చేయటం అయింది. 2012 ఫిబ్రవరి నుంచి నేనే ఈ గుడికి ఈటీగా ఎగ్జిక్యూటివ్ ట్రస్టీగా ఉండి నేను భక్తుల సహకారంతో మిగతా సభ్యుల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. దాని తరువాత ఈ ఎకరం పొలం చుట్టూ కూడా ప్రహరీ నిర్మాణం జరిగింది. ముందు ఆర్చిగా నిర్మాణం జరిగింది. తర్వాత 10,000 అడుగుల ముఖమండపం జరిగింది. 2022 ఏప్రిల్ 9వ తేదీ నాడు శ్రీ మరకత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. దాని ముందు కూడా చిన్న ముఖమండపం 1500 అడుగులతో చిన్న ముఖమండపం కూడా నిర్మాణం జరిగింది. మరకత ఆంజనేయ స్వామి మరకత విగ్రహాన్ని స్వామీజీ వారు ఈ గుడికి ఇచ్చి ఇక్కడ స్వామీజీ వారి చేతుల మీదుగానే ప్రతిష్ఠ జరిగింది. అంతకుముందే 68 అడుగులంటువంటి భారీ విగ్రహాన్ని కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. నేషనల్ హైవే పక్కన ఇతోధికంగా భక్తులు వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్నారు, ఆంజనేయ స్వామిని సేవించుకుంటున్నారు. ఇంకా ఈ గుడిని దినదిన ప్రవర్ధమానం చేయడానికి విశేష ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే కుంభాభిషేకం కూడా ప్లాన్ చేస్తున్నాం. 12 సంవత్సరాలు అయింది కాబట్టి కుంభాభిషేకానికి కూడా స్వామీజీ వారి చేతుల మీదుగా జరుగుతుంది. అప్పటికి ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి సర్వంగ సుందరంగా ఈ దేవాలయాన్ని క్షేత్రంగా మార్చడానికి వీలుగా నిర్మించాలని తలంపుతో ఉన్నాను. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమో నమః. మన గుడివాడ పట్టణ సమీపంలో అతి చేరువలో 2 కిలోమీటర్ల దూరంలో మన గుడివాడ పామర్రు హైవే రోడ్డు నందు చెనేరుకుపాడు గ్రామము ఇది. ఆ యొక్క గ్రామం నందు చక్కగా సువిశాలమైనటువంటి ప్రాంగణంలో 1.5 ఎకరం విస్తీర్ణంలో అమ్మవారి యొక్క అష్టలక్ష్మి దేవాలయం 2012వ సంవత్సరంలో ప్రతిష్ఠ గావింపబడింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా విశేషమైనటువంటి భక్తులందరూ చాలామంది కూడా వచ్చి దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క అష్టలక్ష్మి గుడి చుట్టూతా అమ్మవార్లు ప్రధానంగా మనకి ఇక్కడ మహాలక్ష్మీదేవి వారు ప్రధానంగా ఉంటారు. అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా చక్కగా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో శుక్రవారం నాడు ఉదయం 6:30-7 గంటల ప్రాంతం నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత విశేషంగా సహస్ర కుంకుమార్చన మరియు పుష్పార్చన జరుగుతుంది. అదే శుక్రవారం నుండి 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. కాబట్టి రాహుకాల సమయంలో భక్తుల యొక్క కోరికలు తీర్చుకొని కోసం వాళ్ళ యొక్క ఇష్టకామజాత సిద్ధి కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం రాహుకాల దీపం దర్శనం కార్యక్రమం కూడా జరుపబడుతున్నది 10:30 నుంచి 12 గంటల వరకు. శుక్రవారం నాడు చక్కగా విశేషమైన భక్తు మహాశులు కూడా విశేషంగా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఉంటారు. అలాగే ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు ప్రధానంగా అర్చన పొందుతుంటారు. చుట్టూతో కూడా మనకి ఇంకా అష్టలక్ష్ములలో మిగతా 7 మంది గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్లు కూడా చక్కగా కొలువై ఉన్నారు. చుట్టూతో కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాము. అలాగే పక్కనే గురునిలయం దత్తాత్రేయుడు స్వామివారి యొక్క దివ్య పాదుకా క్షేత్రం కూడా ఉన్నది. ఈ
ఎక్కడా కూడా లేకుండా మన ఈ యొక్క గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క క్షేత్రాలందు కూడా దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. దత్త జయంతి రోజున కానీ దత్త ప్రతి నెల జరిగేటువంటి అనఘాష్టమి అనేటువంటి అష్టమి బహుళాష్టమి రోజున కానీ విశేషంగా దత్తాత్రేయుల వారికి అనగాదేవి వారికి అర్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాము. అభిషేకం జరుగుతుంటుంది. అలాగే బహుళ చవితి రోజున సిద్ధిబుద్ధి సమేత ఈ ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ సిద్ధిబుద్ధి సమేత శ్రీ మహాగణపతి స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. సంకటహర చతుర్థి విశేషంగా కార్యక్రమం జరుపబడుతున్నది. అలాగే బహుళాష్టమి రోజున అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇక్కడ మనకి ప్రతి నెల కూడా అమావాస్య రోజున సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారికి విశేషంగా 108 దీపాలతో విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన జరిపి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా నెలకొకసారి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ సహస్ర కుంకుమార్చన విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అదే రోజు హోమం చక్కగా నవగ్రహ హోమం, గణపతి, గణపతి, లక్ష్మీనారాయణ స్వామి, ఇలాగా సుదర్శన అన్నీ కూడా హోమం చేసుకుంటాం. విశేషంగా భక్త మహర్షులు కూడా చాలామంది పాల్గొంటారు ఈ కార్యక్రమాల్లో. ఆ పౌర్ణమి రోజునే హోమం అయినంత అనంతరం అమ్మవారికి అన్నప్రసాదం అనేది వితరణ జరుగుతుంది ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున. ఇదే ప్రాంగణంలో వేంచేసినటువంటి శ్రీ కార్యసిద్ధి మరకత శిలతో స్వామివారు కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయం కూడా ఉన్నది. ఆ స్వామివారికి ప్రతి వారం శనివారం నాడు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకం చేసుకుని సహస్ర ఆంజనేయ స్వామివారి యొక్క సహస్రనామ పుష్పార్చన జరుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క దేవస్థానం నందు విశేషమైనటువంటి ఫలితాలు కావాలి, మనకి ఏదైనా కార్యక్రమాలు పూర్ణఫల సమర్పణ స్వామివారి యొక్క అనుగ్రహంతో పూర్ణఫల సమర్పణ అనేది కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉంటాము. ఇక్కడ కొబ్బరికాయలు చక్కగా స్వామివారిని అనుకుని మనకి మనసులోనే ఏదైనా కోరిక అనుకున్నా లేదా సమస్య గురించి చేసుకున్నా కూడా కార్యసిద్ధి పేరులోనే స్వామివారి యొక్క కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అనేటువంటి ఉంది కాబట్టి మనం ఏదైనా కార్యం తలపెట్టుకున్నప్పుడు మనం సిద్ధించుకోవడం కోసం స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ పూర్ణఫల సమర్పణ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాహన పూజలు ఏదైనా వాహనాలు కానీ లారీలు కానీ ట్రక్కులు కానీ వాహనాలన్నిటికి కూడా చక్కగా వాహన పూజలు అవి జరుగుతుంటాయి. స్వామివారి యొక్క నరదృష్టి పోవటానికి కానీ మరి ఎన్ని చేసుకోవడానికి కానీ స్వామివారి అనుగ్రహం కోసం వాహన పూజలు అవి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత అలాగే ఆకు పూజల కార్యక్రమాలు, అలాగే ప్రతి నెల స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అనేటువంటి పూర్వభాద్ర నక్షత్రం పురస్కరించుకుని దానికి ముందుగా 3 రోజుల ముందు నుంచే 4 రోజుల పాటు ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం జరుగుతుంది. కరెక్ట్గా పూర్వభాద్ర నక్షత్రానికి ఆ యొక్క సుందరకాండ పారాయణం సమాప్తి చేసుకుని స్వామివారికి విశేషమైనటువంటి అప్పాల దండలు కానీ మరి గారెల దండలు కానీ చక్కగా విశేషంగా అలంకరణ చేసుకుని స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి నెల కూడా శుక్లపక్ష ఏకాదశి రోజున గీతాపారాయణం కార్యక్రమం జరుగుతుంది. ఒక రోజుతోనే 18 అధ్యాయాలు గీతాపారాయణం శుక్లపక్ష ఏకాదశి రోజున గీతాపారాయణం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చక్కగా గోవుల్ని సంరక్షించుకోవడం అనేటువంటి కార్యక్రమం కోసం భక్తులు ఏదైనా గోవుని దర్శించుకున్నా, గోవుకి ఏదైనా ఆహారం పెట్టినా మంచి పుణ్యఫలం అనే ఉద్దేశంతో చక్కగా మంచిగా మనకి ప్రాంగణంలోనే 4-5 గోవులతో గోశాల అనేది కూడా ఉంది. ఇక్కడ భక్తులందరూ కూడా చాలామంది వారికి తోచిన విధంగా ఈ గోవులకి ఆ పోషణార్థం ఆహారం అనేది కూడా ఇస్తూ ఉంటారు. చక్కగా గోవులను కూడా సందర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్నపూర్ణ నిలయం, దత్త నిలయం, ఈ ప్రాంగణం అంతా కూడా చాలా సువిశాలమైనటువంటి చుట్టూతో కూడా ఇక అమ్మవారి యొక్క చుట్టూతో కూడా అన్ని శ్రీచక్రాలతో నిలయమై ఉండి చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, చక్కగా మంచి ఆధ్యాత్మికత సంతరించుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి చాలా మంచి ఆధ్యాత్మిక పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటాయి, ఎటువంటి దోషాలు లేకుండా. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ గుడివాడ పామర్రు హైవేలో చెన్నేరుకుపాడు గ్రామం మెయిన్ రోడ్లోనే ఈ యొక్క దేవస్థానం అనేది ఉన్నది. భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దత్త పాదుక క్షేత్రాన్ని అలాగే మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు కానీ సమస్యలు కానీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో నెరవేర్చుకోగలరని ఆశిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. Sikharam Devotional Channel. Please like, share and subscribe.